భారతీయ రైల్వే శాఖ టికెట్ ధరలను సవరించింది. ఏడాదికి 600 కోట్ల ఆదాయం పొందడమే లక్ష్యంగా టికెట్ ధరలను పెంచింది. పెంచిన ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా ధరల సవరణ ప్రకారం 215 కిలోమీటర్ల వరకు జనరల్ టికెట్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అందుకు మించి ఎక్కువ దూరం ప్రయాణించే వారికి కిలోమీటర్కు 1 పైసా చొప్పున అదనపు ఛార్జీ పడుతుంది. అదే సమయంలో ఎక్స్ప్రెస్, మెయిల్, నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటర్ 2 పైసల చొప్పున పెరగనుంది. అటు నాన్ ఏసీ రైళ్లలో 500 కిలోమీటర్ల దూరంలో ప్రయాణానికి టికెట్పై అదనంగా 10 పెంచారు. గడిచిన దశాబ్ద కాలంలో రైల్వే శాఖ తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేసిందని, అందుకు అనుగుణంగా మానవ వనరుల శక్తి పెంచుకోవాల్సి ఉందని, ఆదాయం కూడా అవసరమని రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొంది. 2024-25లో జీతాలు, ఇతర ఖర్చుల రూపేణా 1.15 లక్షల కోట్లుగా చెల్లించగా 60,000 కోట్లతో పెన్షన్లు చెల్లించామని, మొత్తం 2.63 లక్షల కోట్ల వ్యయంతో అయిందని రైల్వే శాఖ వివరించింది.